నమస్తే. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పేకేరు గ్రామ సర్పంచ్ కునుకు హేమాకుమారికి అరుదైనటువంటి గౌరవం దక్కింది. ఆమెకు మే 3వ తేదీన న్యూయార్క్లో జరిగేటువంటి యునెస్కో సదస్సులో మాట్లాడేందుకు ఆమెను ఆహ్వానించారు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఇప్పటివరకు ఆ స్థాయి వరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరు పేకేరు గ్రామ సర్పంచ్గా ఆమె ఉన్నారు. జేఎన్టీయు కాకినాడలో బీటెక్ చేసినటువంటి హేమాకుమారి తణుకు పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్గా పనిచేశారు. తండ్రి కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె చురుకైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా మహిళలు అలాగే చిన్నపిల్లలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎటువంటి వేధింపులకు గురవుతున్నారో వాటి మీద పోరాటం చేస్తూ వచ్చారు. ఇలాంటి క్రమంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, కొంతమందిని దత్తత తీసుకొని చదివించే బాధ్యత కూడా హేమాకుమారి తీసుకున్నారట. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి నిర్ణయం. యునెస్కో లాంటి సదస్సులో తెలుగు మహిళ మాట్లాడటం అనేది ఎంత ముఖ్యమైనటువంటి అంశం చూడండి. దేశవ్యాప్తంగా ముగ్గురికి ఈ అరుదైనటువంటి గౌరవం దక్కింది. వారిలో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి పేకేరి గ్రామ సర్పంచ్ హేమాకుమారి కూడా ఉన్నారు. అలాగే త్రిపుర సుప్రియాదాస్, రాజస్థాన్ నుంచి నీరు యాదవ్, ఈ ముగ్గురికి ఆహ్వానం దక్కింది. ఈ ముగ్గురిలో హేమాకుమారి కీలకమైనటువంటి వ్యక్తిగా ఆమెకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. ఆ సదస్సులో హేమాకుమారి ప్రధానంగా మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, అరాచకాలు, వేధింపులు, అలాగే మహిళల యొక్క ముఖ్యంగా చిన్నారుల విద్య, వైద్యం తదితర అంశాలపై ప్రసంగం చేయనున్నారు. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారింది. అసలు కనీసం నేను ఊహించలేదు, నేనేదో నాకు చిన్నతనం నుంచి అలవాటైనటువంటి పనే చేశా. సేవా కార్యక్రమాలు మా కుటుంబం కానీ, మా బంధువులు కానీ, మా శ్రేయోభిలాషులు అంతా మేము చేస్తూ వస్తున్నాం. కానీ ఈ రకమైనటువంటి గౌరవం నాకు దక్కుతుందని కలలో కూడా ఊహించలేదు అని కొంతమంది మీడియా ప్రతినిధులతో హేమాకుమారి కూడా చెప్పారు. చాలా అభినందించదగ్గ విషయంగా మనం చూడాలి ఇది. ఎందుకంటే యునెస్కో లాంటి ఒక సదస్సులో మాట్లాడటం అంటే మాటలు కాదు. అందులోనూ మహిళలకు సంబంధించినటువంటి ఎంపవర్మెంట్, విద్యా, వైద్యం, మహిళలపై వేధింపులు, అరాచకాలు, అకృత్యాలు, వీటిని అరికట్టాలంటే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే తదితర అంశాలపై హేమాకుమారి ప్రసంగించనున్నారు. మొత్తానికి ఈ అరుదైనటువంటి గౌరవం దక్కించుకున్న హేమాకుమారికి స్థానికంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, ఆయా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలంతా, మహిళా సంఘాలు ప్రధానంగా ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నాయి. మా సిటీ 24x7 ఛానల్ తరపున కూడా పేకేరు గ్రామ సర్పంచ్ హేమాకుమారి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు.